హరే కృష్ణ. హిందూ ధర్మ ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రతిరోజు గీతా శ్లోకం కార్యక్రమాన్ని స్వాగతం. మన భగవద్గీత అధ్యాయం 4 23వ శ్లోకం గురించి తెలుసుకునే ముందు ఆచార్య ప్రభుపాద ప్రణామంత్రాలతో మొదలు పెడదాం. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. అధ్యాయం 4 23వ శ్లోకం. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాచరత కర్మః సమగ్రం ప్రవిలీయతే. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, కృష్ణ భగవాన్ అర్జునుడు చెప్తున్నారు, ప్రకృతి గుణాల పట్ల సంగత్యం లేనివాడు, దివ్య జ్ఞానంలో పూర్తిగా నెలకొన్నవాడు ఆయన మనిషి యొక్క కర్మ పూర్తిగా జ్ఞానంలో లీనమవుతుంది. అర్జున, స్వామి కృష్ణుడు అర్జునుడికి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, గత సంఘర్ష అంటే ప్రకృతి యొక్క గుణాల నుంచి, తమోగుణం, రజోగుణం, సత్వగుణం, ఈ ప్రకృతి యొక్క ప్రభావం నుంచి, ఈ మాయా ప్రభావం నుంచి బయటపడే విధంగా ఉండాలి జీవితం అంటే. చూడండి, గత సంఘర్ష, మనం ఈ ప్రకృతి యొక్క ప్రభావాలను ప్రకృతిలోనే జీవిస్తున్నాం. ఆ ప్రకృతి ప్రభావం నుంచి బయటపడడం ఎలా మనకు? అది కృష్ణ నామం, కృష్ణ ప్రసాదం, కృష్ణ దేవాలయాలు, ఇవన్నీ కూడా వైకుంఠ సమానం. ఇవన్నీ ఈ ప్రకృతి యొక్క స్వభావాలు, ప్రభావాలు, గుణాలకి అతీతంగా ఉంటాయి ఈ ప్రపంచంలో ఉన్నా కూడా. కాబట్టి మన ఈ భగవద్గీత అనేది మన ప్రకృతికి అతీతంగా తీసుకొని వెళ్తుంది. ఇది మనం గ్రహించాల్సిన విషయం. ఇది లేదంటే ప్రకృతికి లోబడినప్పుడు మన జీవితం, ఆ ప్రభావం మన మీద పడినప్పుడు ప్రతి ఆలోచనలో కానీ పద్ధతిలో కానీ మన మనిషి కూడా రాక్షసుడు అయిపోతాడు. ఇదే మనం గ్రహించాల్సిన విషయం. ఇది ముక్తస్య. ఇంకోటి ఏమిటి? ఈ ప్రకృతి ప్రభావాన్ని బయటపడితే జీవితం, మోక్షం మనకు దొరికినట్టే. ముక్తస్య, మోక్షం దొరికినట్టే మనకు. అంతేకాకుండా జ్ఞానవస్థిత చేతసః అంటే ఎవరైతే ఈ దివ్య జ్ఞానంతో వాడి హృదయం నిండిపోయి ఉంటుందో, దివ్య జ్ఞానం హృదయం నిండిపోయి ఉండాలి. ఇవి దివ్య జ్ఞానం నిండిన వాడు ప్రపంచం అంతా వాడికి తెలియకపోయినా పర్లే, అజ్ఞానం అయిపోయినా పర్లేదు, చదువు లేకపోయినా పర్లేదు, పెద్ద డిగ్రీ లేకపోయినా పర్లేదు, కానీ భగవత్ తత్వం తెలిసినవాడు, భగవద్ జ్ఞానం తెలిసినవాడు, భగవద్గీతను అవగాహన చేసుకున్నవాడు, అది దివ్య జ్ఞానం సమానం. దివ్య జ్ఞానం అది. ఆ దివ్య జ్ఞానం తెలిసిన వాడు బయట ప్రపంచంలో ఏ జ్ఞానం లేకపోయినా పర్లేదు, మన బయట ప్రపంచ జ్ఞానం అంతా సంపాదించి ఈ దివ్య జ్ఞానం భగవద్గీత మనం అవగాహన చేసుకోలేకపోతే, జీవితం ఏమిటో తెలియలేకపోతే మనం ఎంతో దురదృష్టవంతులు అయిపోతాం మనం మానవ జీవితంలో. అప్పుడు అదృష్టం అంటే ఏదో ధనం, మంచి కుటుంబంలో పుట్టడం, మంచి పేరు ప్రతిష్టలు రావడం, మంచి పదవిలో ఉండడం అదృష్టం అనుకుంటూ ఉంటాం అందరం బయట ప్రపంచం అంతా. అది అదృష్టం కాదు. మనకు ఎప్పుడైతే మన భగవద్గీత మనం అర్థం చేసుకొని ప్రయాణం మొదలుపెట్టామనే జీవితంలో మనం ఎందుకు పుట్టాము అనే ఆలోచన మీద మొదలయ్యిందో ఆ రోజే మీరు అదృష్టవంతులు. ఎప్పుడైతే మనం భగవద్గీత నా జీవితానికి నాకు దారి చూపించే దీపం లాంటిదే మన ఆచరణలో పెడతామో ఆ రోజు మీరు అదృష్టవంతులు. కాబట్టి అదృష్టం అనేది బయట నుంచి ఎంతో సంపాదించినా ఎన్ని వచ్చినా వెళ్ళిపోతాయి అవన్నీ కూడా. కానీ ఈ భగవద్గీత మన జీవితంలో మొదలైందంటే కొన్ని జన్మలకు మనతోనే ఉండి, కృష్ణుడు మనతోనే ఉండి మనకు వైకుంఠం తీసుకునేంత వరకు స్వామి ఆ విధంగా మనల్ని ప్రేరేపిస్తాడు, మన సేవ చేస్తాడు. కాబట్టి భగవంతుడితో సంబంధం ఏర్పరించేది నిజమైన అదృష్టం. అంటే ఒక అనాథ ఒక తల్లిదండ్రులతో కలిసి వచ్చినప్పుడు, ఆ క్షణం దొరికినప్పుడు నిజమైన అదృష్టం కదా వాడికి. మనం కూడా ఒక ఆత్మస్వరూపులైన మనం పరమాత్మతో ఉన్నప్పుడు నిజమైన అదృష్టం అది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇది యజ్ఞ ఆచరత
యజ్ఞ ఆచరత. యజ్ఞం అంటే ఏమిటి? భగవంతుడి ప్రీతి కోసం చేయాలి. విష్ణువు అంటే కృష్ణుడు, కృష్ణుడి ప్రీతి కోసం చేయాలి. ప్రతి పని స్వామి కోసం చేయాలి. కాబట్టి మోక్షం మనకు రావాలి. చాలామంది మోక్షం అంటే ఉపయోగం ఏమిటి? భగవంతుడి కోసం పని చేయడం, భగవంతుడి కోసం ఈ ప్రకృతిలో మనకి ఏది ఉన్నా కానీ భగవంతుడి సేవలో ఉపయోగించడం. దాన్ని మనం యజ్ఞం, ఏదైనా మన త్యాగంలాగా భగవంతుడి సేవలో ఉపయోగించడం. మన దగ్గర ఏముందో భగవంతుడికి, మన శరీరం ఉందా, ధనం ఉందా, కుటుంబం ఉందా, మన సమాజంలో మనకి ఏది ఇచ్చినా కానీ అది భగవంతుడి సేవలు ఉపయోగించడం. ఇవన్నీ యజ్ఞం చేయడం ద్వారా ఇవన్నీ కూడా. ఇవన్నీ చేయడం ద్వారా ఏమవుతుంది? ఎప్పుడు దివ్యజ్ఞం నిండిపోయి ఉండాలి. మనకు బాధలు వచ్చినప్పుడు బాధల నుంచి బయటపడాలంటే అది ఒక జ్ఞానంతోనే సాధ్యమవుతుంది. మనం లేదంటే అందుకే చాలామంది చెడు వ్యసనాలు అలవాటు చేసుకుంటారు. మందు తాగేస్తూ ఉంటారు. ఆ మందులు ఇది చెప్పి చెడు పాపక లక్షణాలు ఎక్కువైపోతాయి సమస్య నుంచి బయటపడడానికి. దానివల్ల సమస్య తీరదు. అది అయిపోయిన తర్వాత సమస్య మీకు ఎదురు చూస్తూ ఉంటుంది. కాబట్టి మీ సమస్య నుంచి బయటపడాలంటే ఈ భగవద్గీత దివ్య జ్ఞానం మన జీవితంలో ఉండాలి. అదే మనం తెలుసుకోవాల్సిన విషయం ఇక్కడ. కాకపోతే మనం ఈ ఒక దానికి ప్రకృతి అంటే బలమైన ఆకర్షణ. ఎలా అంటే చూడండి, ఒకసారి ఒక యజమాని అతని దగ్గర పని చేసే వాళ్ళు వస్తుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఒక్కడ కూడా నిలకడగా ఉండట్లేదు. వాడు బాధపడుతూ ఉంటాడు. అయ్యో, నా సేవకులు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారే, నాకు ఇంటి పనులు చేయడం కష్టం అయిపోతుంది, నాకెందుకు పని మనిషి వెళ్ళిపోతున్నారే అని అతను మదన పడుతూ ఉంటాడు. ఏ పనివాడు వచ్చినా కుదురుగా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇట్లా అతను పనులు చేసుకోలేక ధనం ఉంది కానీ పని మనిషి ఉండట్లేదని బాధపడుతూ ఉంటే ఒకరు వాళ్ళ స్నేహితుడు వస్తాడు. స్నేహితుడు, ఏమయ్యా బాధపడుతున్నావే అంటే, ఇట్లా ఉంది పరిస్థితి అయ్యా, ఏ పనివాడు వచ్చినా వెళ్ళిపోతున్నాడే, ఉండట్లేదు వాడు అంటే. అరే, అయితే ఒక పని చేయి, నువ్వు వాడికి ఏ పనివాడు వచ్చినా ఒక 6 నెలలు వాడికి పని ఎక్కువ ఇవ్వద్దు. ఏం చేస్తావంటే వాడికి బలాం రైస్ అని దొరుకుతుంది అనమాట. అప్పట్లో దొరికేది అది. మనకు బాస్మతి అనుకోండి, అప్పట్లో చాలా విలువైన రైస్ అది. బాలం రైస్ అని. ఆ బాలం రైస్ని నెయ్యిలో బాగా వేడిగా అన్నంలో ఆవు నెయ్యి మంచిగా కలిపి వాడికి ప్రతిరోజు వాడికి పొద్దున మధ్యాహ్నం రాత్రుల్లో మంచిగా ఇట్లా ఈ భోజనం లాగా ఏర్పాటు చేయి అని అంటాడు. వాడు ఎప్పుడు వదిలిపెట్టిపోవడం కావాలని గమనించు అంటాడు. తర్వాత ఒక పనివాడు దొరుకుతాడు. వచ్చి వాడికి వాళ్ళ స్నేహితుడు చెప్పినట్టుగా ఆ బాలం రైస్లో మంచి నెయ్యి వేసి బాగా భోజనం పెడతాడు ప్రతిరోజు. ఆ పని మనిషి తింటుంటే, అయ్యో ఎంత రుచిగా ఉంది ఇది, ఈ అన్నం ఎప్పుడూ తినలేదే మన జీవితంలో, ఇంత నెయ్యి వేసుకున్నది ఎంత రుచిగా ఉంది అని వాడికి ఆ రుచికి వాడి రుచి అంతా మైండ్లో నిండిపోయి ఉంటుంది రుచి. వాడికి అది తప్ప ఏమి తిన్నా వాడికి తిన్నట్టు తృప్తిగా ఉండట్లే. 6 నెలలు గడుస్తుంది. తర్వాత పని ఇస్తాడు యజమాని, ఈ పని చేయవయ్యా, ఆ పని చేయమంటే చేస్తామంటాడు. ఏముందలే బా, మంచిగా భోజనం పెడుతున్నాడు, నెయ్యితో భోజనం పెడుతున్నాడు, ఇంకేం కావాలి మనకు, పని చేస్తూ ఉంటాడు. కానీ పని యజమాని కొద్దిగా ఎక్కువ చేస్తాడు. పని ఎక్కువ చేయవయ్యా అంటాడు. వాడికి పని ఎక్కువ అయిపోయి, అయ్యో ఇదేంది నా వల్ల కావట్లేదు, నేను ఎంత పని చేయలేను రా బాబు, ఎట్లయినా సరే మన వల్ల కావట్లేదు, ఇది ఇక్కడ నుంచి వేరే పని చూసుకుని వెళ్ళిపోదాంలే అని వెళ్ళిపోతే వేరే పని దొరికినా కానీ వాడికి ఇక్కడ తిన్నంత ఆ బాలం రైస్ నెయ్యితో తిన్న రుచి ఆ అన్నం ఎక్కడ దొరకట్లా వాడికి. వేరే చోట పనికి వెళ్ళినా ఇదే బాగుందిరా బాబు, ఇది అనవసరంగా దాన్ని వదుకొని వచ్చామే, ఇక్కడే మనకు అంత రుచికరంగా భోజనం దొరకట్లేదు అని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. వచ్చి యజమానికి చెప్తాడు, యజమాని గారు మీ మీద ప్రేమగా వచ్చేస్తాను మళ్ళీకి నేను వెనక్కి, బయట ప్రయత్నం చేశాను, కాకపోతే మీతో పని చేసిన తర్వాత మీలాంటి యజమాని వదులుకు నాకు ఇష్టం లేదని వచ్చేస్తాడు. వాడు ఎందుకు వచ్చాడు? యజమాని కోసం రాలా. ఆ యజమాని పెట్టిన బాలం నెయ్యి రైస్ బాగుంది, అన్నం వేడివేడిగా రుచి కోసం వచ్చేస్తాడు. మళ్ళీ కొద్దిగా అలా పనులు చేస్తాడు. తర్వాత మళ్ళీ వాడికి పని ఎక్కువైపోతుంది. అయ్యో నా వల్ల కాదు అని మళ్ళీ యజమాని వదిలి మళ్ళీ పారిపోతాడు. మళ్ళీ బయట ఈ పని ప్రయత్నం చేస్తాడు. మళ్ళీ వాడికి రుచించదు. మళ్ళీ వెనక్కి వస్తాడు. అదే అన్నం గుర్తొస్తుంది, మళ్ళీ వాడికి నెయ్యి అన్నం గుర్తొస్తుంది, మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. ఇట్లా వాడు తిరుగుతూ లాస్ట్కి ఇదే ఎక్కడ దొరకట్లేదు ఈ అన్నం, మనకిది జీవితం ఇట్లా అయిపోయింది, ఈ అన్నం రుచికి బయట దొరకట్లేదు అని చెప్పి ఎంత పనిని చేద్దాంలే అని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇట్లా యజమాని ఆనందపడిపోతాడు. కరెక్టే, వీడు ఎన్నిసార్లు వచ్చినా వెళ్ళినా మన పెట్టిన భోజనం ఆ రుచికి వాడు బాగా మరిగిపోయాడు కాబట్టి వాడు బయట ఏ అన్నం పెట్టినా వాడు తినలేడు. ఇంకా ఇది బాగా వాడికి మత్తు మందులాగా అయిపోయింది. కాబట్టి వీడు ఎప్పటికల్లా యజమాని దగ్గరికి వచ్చి వెళ్ళిపోతానంటే వెళ్ళిపోరా అంటాడు.
ముందు బాధపడేవాడు యజమాని, వెళ్ళిపోరా అంటాడు, మళ్ళీ వస్తాను తెలుసు యజమానికి. ఇది జీవితం అంటే. అంటే మనం ఎలా అయిపోయింది చూడండి జీవితం ఇది. ఎప్పుడూ కూడా ఈ స్వార్థపూరితమైన కోరికలతో నిండిపోయినప్పుడు మనం ఒకరోజు భగవంతు దగ్గరికి వెళ్తాం. వాళ్ళలాగే చూడండి, భగవంతు దగ్గరికి వెళ్తాం, భక్తిలోని వెనకొప్పటికి వెళ్తాం, కోరికల కోసం వెళ్తాం, కోరిక తీరిందా మళ్ళీ వెళ్ళిపోతాం. మనం పిచ్చి పనులు చేస్తుండే బయట వెళ్ళి, మళ్ళీ ఎప్పుడు కష్టాలు వస్తాయా మళ్ళీ ఇక్కడికి వస్తాం, కోరికలు తీరిందా మళ్ళీ వెళ్ళిపోతాం. ఇది కాదు జీవితం అంటే. చూడండి పని మనిషి ఎలాగవుతున్నాడు కదా, భగవంతుని మనం ఎలా వాడుకుని వదిలేస్తాం చూడండి. ఒక వస్తువులాగా అయిపోయాడు మనకైనా. ఎలాగైతే ఫోను అది మాట్లాడగలిగితే ఓకే, అది పని లేదా, ఛార్జింగ్ అయిపోతే ఆ ఫోన్ ఉపయోగం ఏంటి, పక్కన పెట్టేస్తాం. అంటే మన కోరికలు తీరేంత వరకే భగవంతుడు, భక్తి, వ్రతాలు, పూజలు, విధానాలు. ఎప్పుడైతే మన కోరిక తీరిందో భగవంతుని పక్కన పెట్టేస్తాం. లేదా కోరికలు తీరినా ఇంకా కోరికలు తీర్చుకోవడానికి ఇంకా ఎక్కువ పూజ వ్రతాలు చేసేవాళ్ళు ఉన్నారు బయట. కాబట్టి భక్తి అనేది ఒక నిస్వార్థంగా కోరికలు లేకుండా మన ఆత్మశుద్ధి కోసం భక్తి, ఒక పూజ అయినా, ఒక వ్రతమైనా, ఒక మంత్రమైనా, ఏదైనా మన ఆత్మశుద్ధి, మనలో ఉన్న కామాన్ని తగ్గించి కృష్ణ, మనలో ఉన్న క్రోధాన్ని తగ్గించయ్యా, లోభాన్ని తగ్గించయ్యా, మదమాసాన్ని తగ్గించయ్యా అని వేడుకోవాలి మనం. లేదని మనం ఏమైపోయింది చూడండి, మనం కూడా ఈ ధనం, సంపద, పేరు ప్రదేశం ఇవన్నీ కూడా అంటే ఎలాగైతే వాడు ఆ సేవకుడు ఆ నెయ్యి అన్నకి ఎలాగైతే వాడికి వ్యామోహ పడిపోయాడో, సమాజంలో ప్రతి ఒక్కడు కూడా ఈ ధనం అనే వ్యామోహంలో తగులుకునేసి ప్రతి ఒక్కడు వైరాగ్యం వస్తుంది, ఎందుకులే ఇవన్నీ అనిపిస్తుంది, మళ్ళీ పొద్దున్న లేసి మళ్ళీ అదే పనులు చేస్తూ ఉంటారు. ఇది జీవితం అయిపోయింది. ఎలా బయటపడాలి దీన్ని చూడండి. జలం తద్ ఉద్భవే చన్నం హిత్వాగ్నో జలకామ్యయా మృగాతృష్ణం ఉపాభవే తథా అన్య అర్థ దృక్స్వతః. అంటే నారదముని చెప్తారు దీన్ని. ఏమంటే ఎలాగైతే ఒక అడవుల్లో ఉన్న జింక నీళ్ళ కోసం ఎతుకుతూ ఉంటుందో, ఒక్కొక్కసారి నీళ్లు కూడా గడ్డితో కప్పబడిపోయి ఉంటుంది. నీళ్లు కూడా చిన్న చిన్న నీళ్ళు దొరుకుతాయి అక్కడ, చిన్న చిన్న ప్యాచుల్లాగా ఉంటుంది, గడ్డితో కప్పబడిపోయి ఉంటుంది. అది లోపలంతా నీళ్ళే, కానీ బయట చూస్తే మనకు పచ్చదనంగా గడ్డిగా ఉన్నప్పుడు నీళ్లు కనపడవు. నారదుడు అంటాడు, జింక ఆకలిగా దాహం వేసినప్పుడు చూడండి ఎలాగైతే తన పక్కనే ఉన్న నీళ్లు గడ్డితో కప్పబడిపోయి ఉన్న నీళ్లు లేదు అనుకొని అడవంతా తిరుగుతుంది, నీళ్ళ కోసం తిరిగి అలసిపోయి వస్తుందో, మనిషి కూడా ఒక అజ్ఞానం, కోరికలు, అజ్ఞానం, ఈ లోభాలు, వీటితో హృదయం నిండిపోయి కప్పబడిపోయి ఉంటుంది. కాబట్టి వాడికి నిజమైన ఆనందం వాడి హృదయంలోనే ఉంది. భగవంతుడి సాంగత్యం నిజమైన ఆనందం దొరుకుతుంది. కానీ అది తెలియకుండా ఒక జింక ఎలాగైతే అజ్ఞానంతో అడవంతా తిరుగుతుందో, జీవుడు కూడా అజ్ఞానంతో లోకమంతా తిరుగుతూ ఉన్నాడు సుఖం కోసం. ఎక్కడ దొరుకుతుందో తెలియట్లే వాడికి, ఇటువంటి అజ్ఞానంగా జీవితాన్ని గడుపుతున్నాడు. కానీ వాడు ఒకవేళ ఎప్పుడైనా వాడు ఒక సాధువు, ఒక శుద్ధ భక్తిలో ఉండి, ఒక భక్తుడు, కృష్ణ భక్తులు సాంగత్యం దొరికితే వాడిలో ఉన్న అజ్ఞాన పొరలన్నీ కూడా పారిపోతాయి. అంతేకాదు, ఎప్పుడైనా కళ్ళు ఆపరేషన్ చేసే చూడండి, కళ్ళుకంత కప్పు పైన ఒక పొర వచ్చేస్తుంది. ఆ పొర వచ్చినప్పుడు కంటిపైన మనకి ఏది సరిగా కనపడదు, వస్తువు కనపడదు. వస్తువులో లోపం కాదు, మనలో లోపం అది. కాబట్టి ఆ పొర తీసివేస్తే, అదే ఆపరేషన్ చేసిన పొర తీసేస్తారు. తీసినప్పుడు ఏ వస్తువైనా మనకు దూరంగా ఉన్న దగ్గరగా ఉన్న బాగా కనపడుతుంది. కాబట్టి మనం కూడా ఎప్పుడైతే మనలో ఉన్న ఈ పాప పొరలు తీసివేసినప్పుడే ప్రపంచం మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఎవరు మన నిజమైన స్నేహితులు, ఎవరు నిజమైన బంధువులు, ఎవరు మన జీవితం ఏమిటి, సత్యం ఏమిటి, మనం ఎందుకు బతుకుతున్నాం, ఈ బంధాలన్నీ ఏమిటి, నా ప్రపంచం ఏమిటి, నా తండ్రి నిజమైన తల్లిదండ్రులు ఎవరు, ఈ ప్రశ్నలన్నీ మనలో వస్తాయి. ఆ పొర ఎలా తీసేస్తారు, ఒక భక్తుడు తీసివేయాలి. మీరు చూడండి, ఇస్కాన్ ఆచార్య ప్రభుపాదుల వారు ఎన్నో దేశాలు తిరిగారు. ఆయన 14 సార్లు ప్రపంచాన్ని చుట్టేశారు. ఆయన 14 సార్లు 80 సంవత్సరాల వయసులో. ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ దేశంకి వెళ్ళినా కానీ, అక్కడ ఉన్న యువకులందరూ కూడా, ఎంతోమంది కూడా పాప పనులు చేస్తూ, తప్పుడు పనులు చేస్తూ అలా జీవితం గడిపే యువకులు, కాలేజీకి వెళ్ళే పిల్లలు కూడా ప్రభుపాదుల వారు యొక్క సాంగత్యం దొరికి భగవంతుని ఎలా ప్రేమించాలి, భగవంతుడి గురించి జ్ఞానం, మనకు భగవంతుడు అంటే
ఏం తెలియదు మనకు. భగవంతుడి జ్ఞానం మనకి ఇంకా స్కూళ్ళలో చెప్పట్లేదు, ఇంట్లో చెప్పట్లేదు, ఎక్కడ భగవద్ జ్ఞానం మనకి తెలియదు. భగవంతుడు అంటే ఏదో అగరబత్తి, కొద్దిగా పూజ, వ్రతాలు, కర్పూరం వేసి అయిపోతుంది అనుకుంటా, కాదు. భగవంతుడు అంటే ఆయన జ్ఞానం, ఆయన గురించి జ్ఞానం తెలియనప్పుడు ఎవరు చెప్పగలుగుతారు చెప్పండి? అరగంట ఆయన గురించి, స్వామి గురించి చెప్పయ్యా అంటే ఏం చెప్తానో చెప్పండి? మనలో జ్ఞానం లేని ఒక నమ్మకాలతో చేస్తున్నాం. తప్పు లేదు, అట్లా ఏదో చేస్తున్నాం, అది కొద్దిగా బెటరే. కానీ జ్ఞానం సంపాదించుకోవడం వల్ల, ఈ భగవద్గీత చదవడం వల్ల భగవంతుడి యొక్క మనస్సు మనకు అర్థమవుతుంది. భగవద్గీత అంటేనే భగవంతుడి ప్రేమ, భగవంతుడి యొక్క బాధ, భగవంతుడి యొక్క భావం అంతా భగవద్గీతలో స్వామి ఆయన అంత అద్భుతంగా వ్యక్తీకరించాడు అంతా కూడా. కాబట్టి ఒక భక్తుల సాంగత్యం దొరికినప్పుడు అవన్నీ మనకు అర్థమవుతాయి. లేదంటే భగవద్గీత ఎప్పటి నుంచో ఉంది, కానీ ప్రభుపాదుల వారు, ఇస్కాన్ ఆచార్య ప్రభుపాదుల సంస్థాపక ఆచార్యులు ఈ భగవద్గీతను ఇంగ్లీష్లో ఆయన అనువాదం చేసి రాసి విదేశాల్లో వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న తాగుబోతులు అవ్వచ్చు, ఎంతోమంది కూడా ఆయన సాంగత్యం చూసి ఆయన భగవద్గీత బుక్కుని చదివి హరే కృష్ణ మంత్రం జపం చేసి వాళ్ళ ఉన్న అజ్ఞాన పొరలన్నీ పారిపోయాయి. ఎప్పుడైతే అజ్ఞానం మన జీవితంలో వెళ్ళిపోతుందో మనకు నమ్మకం కలుగుతుంది భగవంతుడి పైన. ఇప్పుడు మన నమ్మకం ఎలా ఉందంటే, కోరికలు తీరితే నమ్మకం భగవంతుడి పైన మనకు, కష్టాలు తీరితే భగవంతుడి పైన నమ్మకం మనకు. ఇప్పుడు కష్టాలు తీరలేదని భగవంతుడు లేడని చెప్పేస్తాం కూడా మనం. అంటే మన సుఖాల కోసం భగవంతుడు కాదు. మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ భగవత్ తత్వాన్ని మనం తెలుసుకోవడానికి మానవ వచ్చి ఉన్నదే దానికోసం మాత్రమే. చూడండి, దానికోసం మాత్రమే. లేదంటే ఎలాగైతే మనం వాడు బాలం రైస్ ఎలాగైతే ఆకర్షింపబడిపోయాడో మనం కూడా కుటుంబం, పిల్లలు, సమాజం ఇవన్నీ కూడా ఇటువంటి వ్యామోహం ఎక్కువైపోయింది. బాధ్యత ఉండాలి, సమాజ బాధ్యత, సమాజ స్పృహ అంటే ఏమిటంటే ప్రతి ఒక్క జీవుడి పైన అసూయ లేకుండా సమాజంలో మనుషులు ఒకటే సమాజ స్పృహ అంటే. జీవులు కూడా, పక్షులు కూడా, జంతువులు కూడా, ప్రతి ఒక్కరిని కూడా భగవంతుడి యొక్క ప్రతిరూపాలు, భగవంతుడి నుంచి వచ్చిన అంశాలు వాళ్ళంతా కూడా ఆత్మస్వరూపులు. వాళ్ళు కూడా వాళ్ళకు కావాల్సిన గౌరవాన్ని ఇవ్వాల్సిన మనం ఇవ్వాలి అనే ఆలోచనతో ఉండాలి. కాబట్టి ఇది నిజమైన వసుదేవ కుటుంబం అంటే మనుషుల్నే ప్రేమించడం కాదు, సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి మనం దాన్ని మన స్వలాభం కోసం, స్వార్థం కోసం ఉపయోగించుకోకూడదు. ఇది మనం గ్రహించాల్సింది. లేదంటే ఏమైంది, మనం కూడా ఒక మత్తు, మాయాన మత్తులో పడిపోయాం మనం. ఎలాగైతే ఆ నెయ్యిపు అన్నం కూడా మరిగిపోయి ఎంత పనులు చేస్తూ ఉన్నాడు, అలాగే చూడండి ఒక గాడిద కూడా గడ్డి దానికి ఆకర్షణలో పడిపోయి ఎంత పెద్ద లోడ్లు వేసినా మూసుకొని పోతూ ఉంటుంది. మనం ఇటువంటి మాయలో పడిపోకూడదు. అంటే పొద్దు నుంచి రాత్రి వరకు కుటుంబం కోసమే పని చేయకూడదు. మీ ఆత్మ కోసం, మీకోసం పని చేయండి. మీకు ఒక సమయాన్ని మీరు కేటాయించుకోవాలి. ఒక 10 నిమిషాలు, ఒక అరగంట భగవద్గీత లోపల ఇవన్నీ ఓపెన్ చేసి చదవండి, వినండి. ఇవన్నీ కూడా హరే కృష్ణ మంత్రం, ఎంత సులభమైన మంత్రం చూడండి. హరే కృష్ణ 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 హరే హరి, హరే రామ 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 హరే. కృష్ణ నామం నిజమైన మందు. మన మత్తు వదలడానికి నిజమైన మందు భగవంతుడి యొక్క నామమే. ఇది మనం గ్రహించాల్సింది. మనం ఆ భగవంతుడి నామం జపించినప్పుడు, ఎలా పడుకున్నప్పుడు మనకు అలారం సౌండ్తో నిద్రలేస్తాం. శబ్దం అనేది చాలా శక్తివంతమైనది. పడుకున్న వాళ్ళని లేపే శక్తి చెవులకు ఉంది కదా. మనం ఎవరైనా మీరు ఇంట్లో పడుకొని ఉన్నప్పుడు అలికడికి లేసేస్తారు మీరు. అప్పుడు మీరు చూడలే, కళ్ళు పని చేయవు, చేతులు పని చేయవు, కాళ్ళు పని చేయవు. మీరు నిద్రపోయేటప్పుడు పనిచేసే ఇంద్రియం ఏదైనా ఉంది అంటే బాగా అది నీ చెవులే. అలారంతా లేస్తాం, శబ్దానికి లేస్తాం. అదేవిధంగా మనం మాయలో పడుకొనే ఉన్నాము. కాబట్టి మాయ అంటే ఏమిటంటే తృప్తి లేకుండా ప్రపంచాన్ని అంతా నేను శాసించాలి, నీ ఆస్తులు సంపాదించాలి, జీవితం అంతా అనుభవించాలి. ఇటువంటి మాయా ఆలోచనలో నిద్రపోయే వాడిని ఆ నిద్ర నుంచి, మాయా నిద్ర లేపే శక్తే హరే కృష్ణ మంత్రం, కృష్ణ యొక్క నామం, కృష్ణ ఉపదేశం భగవద్గీత. కాబట్టి ఈ భగవద్గీతను మనం ఎప్పుడైతే శ్రద్ధగా, భక్తిగా ఆచరణలో పెట్టినప్పుడు ఆ కృష్ణ యొక్క కృప మనని ఆ మాయా మత్తు నుంచి బయటపడేస్తుంది. చూడండి, ఎప్పుడైనా మత్తు మందు ఇచ్చినప్పుడు వాళ్ళకి ఏం చేస్తారో తెలియదు, ఏం మాట్లాడతారో తెలియదు. వాళ్ళు ఎవరైనా తిట్టినా వాళ్ళు గుర్తుకుండవు, ఒకవేళ వాళ్ళు ఏమైనా కొట్టినా గుర్తుకుండదు మత్తులో ఉన్నవాడికి. కాబట్టి మనం కూడా ఆ మత్తులో ఉన్నవాడు మత్తు దిగిన తర్వాత ఇలా జరిగిందా, అలా జరిగిందా అనిపిస్తూ ఉంటుంది. మనం కూడా ఈ మాయా మత్తు నుంచి బయటపడినప్పుడు భక్తి మత్తులోకి రావాలి. మనం మాయా మత్తు నుంచి భక్తి మత్తులోకి రావాలి. భక్తి మత్తు అంటే ఏమిటి? భగవంతుడి కోసమే జీవితాన్ని మనం త్యాగం చేయడం, భగవంతుడి కోసమే జీవించడం. కాబట్టి ఇది మనకు ఈ భక్తి మత్తులో ఉంటే సమాజానికి మన వల్ల హానే లేదు.
మన చీమలకు హాని చేయం, చీమలకు హాని చేయం, ఏ జీవులకి హాని చేయం. కాబట్టి సమాజానికి మన వల్ల భయభ్రాంతులు ఉండవు. మన హరే కృష్ణ మంత్రం చెప్పినప్పుడు చెట్లు విన్నా చెట్లు కూడా నెక్స్ట్ ఇంకొక జన్మలో మానవ జన్మ వచ్చేస్తుంది. మన హరే కృష్ణ అన్నప్పుడు మన ఇంట్లో చీమలు ఉంటాయి, కాక్రోచులు ఉంటాయి, బల్లులు ఉంటాయి, రకరకాల జీవరాశులు మన ఇంట్లో ఉన్నా అవి కూడా హరే కృష్ణ మంత్రం విని వాటికి ఉన్నతమైన జన్మ మానవ జన్మ వచ్చేస్తుంది ఇంకో జన్మలో. అదే నువ్వు మనిషిగా ఉన్నావు, మనిషి జీవితంలో ఉన్నావు, అదే నువ్వు హరే కృష్ణ మంత్రం బాగా జపం చేస్తే నీకు ఎలాంటి పరిస్థితి నీకు దొరుకుతుంది. సాక్షాత్ నారాయణుడు వైకుంఠ స్వరూపుడు, ఆయన శరీరం ఎలా ఉందో నీకు అలాంటి శరీరమే దొరుకుతుంది, అలాంటి మోక్షం నీకు దొరుకుతుంది, స్వామితో ఉండే యొక్క అవకాశం నీకు దొరుకుతుంది. కాబట్టి హరే కృష్ణ మంత్రం మనం చెప్పేటప్పుడు చుట్టుపక్కల మనకు ఉన్న ఎన్నో జీవరాశులు కూడా మానవ జన్మ వచ్చేస్తుంది ఆ మంత్రం యొక్క ప్రభావంతో, కృష్ణ నామ యొక్క శక్తితో. కాబట్టి ఒక చిన్న చిన్న జీవరాశులే అవి జపం చేయలేవు. అవి నాలుక ఉంటుంది కానీ మంత్రం జపం చేయలేదు అవన్నీ కూడా. కానీ మీ అంటే అదృష్టంతో చూడండి, మీకు నాలుక ఉండి మీరు చెప్పలేకపోతున్నారంటే మనం జంతువులతో సమానం అయిపోతాం. కాబట్టి మనం ఈ మత్తు మందులో నుంచి బయటపడాలంటే కృష్ణుడి యొక్క నామమే మనకు నిజమైన మందు. ఈ మందు వచ్చినప్పుడే మత్తు నుంచి బయటపడగలుగుతాం. మత్తు నుంచి బయటపడినప్పుడే మనకు ప్రపంచం తెలుస్తుంది. ఏం మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఏమి తినాలి, ఏమి తినకూడదు, ఎలా బతకాలి, జీవితంలో ఏమిటి గమ్యం ఏమిటి అన్నీ మనం తెలుసుకొని జీవితంలో ముందుకు వెళుతాం. ఇది మనం గ్రహించాల్సిన విషయం ఇది. కాబట్టి మీరు ఈ భయపడాల్సిన అవసరం లేదు. అయ్యో నా ఇన్ని జన్మలు పాపాలు చేశాను కదా, నేను ఎలా నా పాపాలు ఎవరు తీసుకొని వేస్తారు? ఎందుకంటే ఎవరు కూడా మీ పాపాలు తీసుకొని వెళ్ళలేరు, కృష్ణుడు తప్ప. కృష్ణ భక్తిలో ఉన్నప్పుడు కృష్ణుడు ఇచ్చిన అభయం అంటే ఇదే. ఆయన అభయం ఏమిటి? మనం ఎటువంటి పాపాలు చేసి ఉన్నా తెలియకుండా తెలుసో ఒక్కసారి ఆ స్వామి పాదాలు పట్టుకొని కృష్ణుడి యొక్క నామాన్ని పట్టుకొని, కృష్ణ ఈ రోజు నుంచి నువ్వే నాకు దిక్కయ్యా, నీ నామమే నాకు దిక్కయ్యా అని హరే కృష్ణ మంత్రం మనం జపం చేస్తూ 108 సార్లు జపం చేయండి. జీవితం మారిపోతుంది. కృష్ణుడే మీ వశం అయిపోతాడు. వశీకరణ మంత్రం అంటారు కొన్నిసార్లు. వశీకరణ ఒక మనిషిని మనం ఆధీనంలో పెట్టుకోవడం వశీకరణం అంటే. భగవంతుడిని మనం వశీకరణం చేసేయచ్చు. ఎలా? ఆయన నామం చెబుతూనే హరే కృష్ణ నామం చెబుతూనే భగవంతుని వశీకరణ అయిపోతాడు. పాండవులకి చూడండి, పాండవులకి ఎంత అదృష్టవంతుడు. నారదుని చెప్తాడు, ఓ పాండవులారా, ఈ బ్రహ్మదేవుడు రుద్రుడే పరమశివుడే శ్రీకృష్ణుడి యొక్క పాదాల దూరి దొరకాలని చెప్పి ఎన్నో యజ్ఞాలు యాగాలు చేస్తున్నారే, అటువంటి శ్రీకృష్ణ భగవానుడు మీ ఇంట్లోనే ఉన్నాడే, మీతోనే మాట్లాడుతున్నాడే, మీతోనే పడుకొని ఉన్నాడే. మీ అదృష్టం ఎలాంటిది? ఈ విశ్వంలోనే మిమ్మల్ని మీద అదృష్టవంతులే లేరు. కాబట్టి భగవంతుని వశీకరణ అయిపోతాడు హరే కృష్ణ మంత్రం జపం చేస్తే. చూడండి, కాబట్టి మీ జీవితాన్ని మార్చుకోండి, సోమరిగా ఉండొద్దండి, భక్తిలో ముందుకు వెళ్ళండి. తర్వాత కలుసుకుందాం. హరే కృష్ణ.